మోహన్ రెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక సెన్సేషనల్ ఎలిగేషన్ ఒకటి చేశారు. ఆ డీటెయిల్స్ ఏమన్నా తెలిస్తే చెప్పండి. అవమానకరంగా ప్రవర్తించారు జైలు అధికారులు అంటున్నారు, అదేమంటే పైన వచ్చిన ఆదేశాల మేరకు అంటున్నారు. అలాగే మీకు పర్మిషన్ లేకుండా మరి ఈరోజు మళ్ళీ ర్యాలీ తీశారు. ఎందుకు ఇలాగూ? మనం ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాం కదా, ఆయన ముఖ్యమంత్రి చేశారు కదా. సరే, ఈ 2 సంవత్సరాలు అయిపోయింది, అది అయిపోయింది. ఆయన కూడా మరి లీడ్ చేశారు కదా, ఆయన కింద కూడా పోలీసులు పనిచేశారు కదా. మరి పోలీసులు వారు ఇచ్చినటువంటి మినిమం కండిషన్స్ని ఒబే చేస్తే తప్పే ఉంది దాంట్లో. మనకేమన్నా అవమానకరమేం కాదు కదా అది. సురేష్ గారు, ఒక ముఖ్యమంత్రి పనిచేసినాడు 5 సంవత్సరాలుగా. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినాడు. ఇప్పుడు 12వ సంవత్సరం ప్రతిపక్ష నాయకుడిగా, 19వ సంవత్సరం పడింది, 7వ సంవత్సరం అనుకుంటా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఒక ఇమేజ్ ఉన్నటువంటి లీడర్. రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి అధికారంలోకి తెచ్చుకోగలిగితే సింగిల్ పార్టీతోనే అధికారం తెచ్చుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి సంబంధించి ఆయన ఏదైనా ఒక పరామర్శకు వెళ్తున్నాడు అంటే అది ఈ రోజు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయినప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆ రోజు 660 మంది చనిపోయినప్పుడు వాళ్ళు ఓదార్పుకు పోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే పరిస్థితిలో ఉందని రాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు, నాయకులకు అందరికీ తెలుసు. మరి తెలిసిన తర్వాత ఈ రోజు ప్రత్యేకంగా కండిషన్లు ఎందుకు పెడతారు సార్? ఆ కండిషన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారా? కర్నూలుకు, హైదరాబాద్ నుండి విజయవాడ నుండి పులివెందులకి ఏం చేయలేదు కదా. రోజు పోతున్నాడు. మీరు అక్రమంగా కేసు పెట్టారు, మా కార్యకర్త పైన అక్కడ దాడి జరుగుతుంది అని చెప్పి మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి, మా ఎమ్మెల్యే అక్కడ పోయిన తర్వాత మా ఎమ్మెల్యే ముందరనే పోయి తీసుకొని పోయి మా ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐకు, సిఐ గారికి ఇద్దరికి చెప్తే వాళ్ళిద్దరు కేసు కట్టకపోతే, అరే మీరు ఇక్కడే ఉంటే వాళ్ళు చంపేస్తారు, పదారు ఇంటికి తీసుకుపోదామని చెప్పి పోయేటప్పుడు దారిలో మధ్యలో ఒక విలేజ్ లో వీళ్ళు అటాక్ చేసి ఎమ్మెల్యే గారి మీద దాడి చేసి, ఎమ్మెల్యే గారి బండిని మొదలుకొట్టి ఎమ్మెల్యే గారే వాళ్ళ బండిని మొదలుకొట్టినారనే విధంగా కేసు పెట్టించి, ఆ తర్వాత అతని మీద కేసు పెట్టడంతో పాటు ఎమ్మెల్యే గారు అక్కడ పోయి వాళ్ళ ఎవరో ఒక దళిత ఇంట్లో వాళ్ళు టీడీపీ కార్యకర్తను తీసుకొచ్చి అడ్డు పెట్టి వాళ్ళ భార్య బట్టలు వాళ్ళే చింపించి, వీడియో క్లిప్పింగ్ వచ్చింది, మీరు చూసినారు లేదో, కావాలంటే చూపిస్తాం. వాళ్ళ భార్య బట్టలు వాళ్ళే చించేసి ఆయన మీద మర్డర్ కేసు, అటెంప్ట్ రేప్ కేసు, ఆడవాళ్ళని కేసు, ఆయనతో పాటు 4-5 మంది మీద కేసులు, అక్రమంగా కేసులు పెట్టడంతో పాటు ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు అనే క్యాండిడేట్ చేయి కూడా ఇరగొట్టినటువంటి సంఘటనలు కళ్ళ ముందర కనిపించినాయి. కళ్ళ ముందర మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మీరు కల్పించినప్పుడు, ఆ కల్పించినటువంటి మా క్యాండిడేట్ కి సంబంధించి మా ఎమ్మెల్యే కానీ, మా కార్యకర్తలు కానీ, వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళి మాట్లాడవలసిన బాధ్యత ఆయనకు ఉంటుంది కదా. వెళ్ళేటప్పుడు మీరు చెప్పినట్టే ఆయన వెళ్ళాలన్నా, ఆయన పోయేటప్పుడు మీరు సపోర్ట్ చేయాలి, సహకరించాలన్నా? ఆయన రోజు మీరు ఏదో కార్యక్రమాలు చేస్తారు. సిరిది అప్పర్రాజు గురించి మీరు చెప్తున్నారు. అక్కడికి పోవాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్న తర్వాత సెక్యూరిటీ చేయాల్సిన పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు పోయే కార్యక్రమాలకు అడ్డంకులు కల్పిస్తూ, ఇబ్బందులు కల్పిస్తూ ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లేస్ లేకపోయేందుకు టైం అయిన తర్వాత అక్కడ కలవలేకపోయినాడు. అది మా సమస్య, మా లీడరు, మా కథ మేము చూసుకుంటాం. ఆ కేసు ఏ విధమైనటువంటి కేసు? వాళ్ళ కొడుకు బైక్ తీసుకొని పోయి గుద్దినాడని, ఆ బైక్ గుద్దితే చనిపోయినాడు. చనిపోయింది, ఇది గుద్దడం 2 పొరపాటు, తప్పు అని ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. చెప్పిన తర్వాత ఆయన కొడుకును రక్షించుకోవడానికి కోసం, కేసు మాఫీ చేయడం కోసం తప్పు చేసినాడని ఆయన మీద కేసు, ఈయన మీద, కొడుకు మీద అటెంప్ట్ మర్డర్ కేసు అనే కింద కేసులు కట్టిస్తే, ఇంత దారుణమైన పరిస్థితి మీరు తీసుకొస్తే, మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరాజులు వాళ్ళ కుమారుడు పోయి ఆటోను కార్తో గుద్దితే, ఆ కార్లో ఒక మనిషి చనిపోతే, చనిపోయిన తర్వాత 2 మనుషులకు గాయాలైతే వాళ్ళను పిలిపించుకొని, వాళ్ళను రాజీ చేసుకొని ఈయన కొడుకు ప్లేస్ లో వేరే వాడిని పెట్టి వాళ్లకు 5 లక్షలు డబ్బులు ఇస్తాము, పెన్షన్ ఇస్తాము, అదే విధంగా ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళు ఇంటికాడికి పోతే దౌర్జన్యంగా వాళ్ళని మళ్ళా తిట్టి పంపించినటువంటి చరిత్రలో మీ చేతుల్లో ఉంటే, మీకు సంబంధించినటువంటి ఒక డ్రగ్స్ బ్యాచ్ రాజమండ్రిలో ఒక మెడిసిన్ చేసినటువంటి అమ్మాయిని, మెడిసిన్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి పీజీ చేయాలనే ఉద్దేశంలో భాగంగా రాజమండ్రికి వెళ్తే, సినిమా చూసి ఇంటికి వద్దామని ఫ్రెండ్ తో కలిసి బయటకు వచ్చేటప్పుడు మీ డ్రగ్స్ బ్యాగ్స్ కార్తో 3 సార్లు గుద్దించి వెనక్కి ముందుకు గుద్దిస్తే, కనీసం వాళ్ళ మీద 3 రోజుల వరకు కేసు కట్టకపోవడంతో పాటు ఆ అమ్మాయి హాస్పిటల్ ఎలా ఉందని చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలకు లేదు అంటే, మీ పరిపాలన ఏ విధంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే మీరు సర్వనాశనం రాష్ట్రాన్ని చేసే పరిస్థితికి దిగజారిపోయి ఉన్నారు. కాబట్టి దీన్ని ఎక్కడి
ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపిస్తుంటే ఆయన మీద కూడా మీరు కేసులు పెట్టే స్థాయికి మీరు దిగజారిపోయే పరిస్థితి వచ్చిందంటే ఇలాంటి పరిస్థితి రేపు మేము అధికారంలోకి వచ్చినాక మీరు ఏం పరిస్థితి సార్ చూపిస్తే అలా కాదు అలా కాదు. ఈ మాత్రమైనా ర్యాలీకి పర్మిషన్ లేకుండా చెప్పింది గతంలో జరిగినటువంటి అన్నిటిని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కదా. ములాఖాతు మిస్ అవ్వడానికి కూడా మీరు పోలీసులనే తప్పడుతున్నారు. మీరు అసలు ఏమన్నా అర్థం ఉందా? 5:30 గంటలు 5:30 ఆగండి. ఎవరన్నా నవ్వుతారు ఆగండి. ధర్మాన ప్రసాదరావు గారు అక్కడ జైలు దగ్గర నుంచి ఫోన్ చేసి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి త్వరగా రావయ్యా, టైం అయిపోతుంది, నువ్వు రోడ్ షో చేసుకుంటా వచ్చేసరికి ఇక్కడ ములాఖాత్ టైం అయిపోతుంది అన్నా కూడా 4 కాదు 5:30కి వెళ్ళాడు ఆయన. ఏం మాట్లాడతారు మీరు? దానికి కూడా పోలీసులు ప్రభుత్వం తప్పుపడతారంటే జనాలు దండాలు పెట్టుకుంటా సీఎం సీమని అనిపించుకుంటూ 5 గంటలు 6 గంటలు అలాంటప్పుడు ములాఖాతులు ఎందుకు? మీకు అసలు ములాఖాతులు ఎందుకు? అసలు మీకు ములాఖాతుల్లో ములాఖాతుల్లో వాళ్ళని పరామర్శించాలన్నా ఇదే లేదు. మీకు సీదిరి అప్పలరాజుని అవమానించారు ఆ రోజు వెళ్ళి. సీదిరి అప్పలరాజుని ములాఖాతులో కలవకుండా అవమానించారు. ఆయన పేరు చెప్పుకొని మీరు రోడ్ షో చేశారు. ఆయన పేరు చెప్పుకొని మీరు బల ప్రదర్శన చేశారు. సీఎం అనిపించుకోవడానికి చేసేటటువంటి కార్యక్రమాలు ఇవి. ఎవడన్నా ములాఖాతులు మీరు ఒక్కలేక చాలా మంది చేశారు. ఎవరు ములాఖాతులు ఇలా చేయలా? 38 కిలోమీటర్లు 5 గంటల పాటు ఏం మాట్లాడతారు సార్? అదేమంటే మొత్తం తీసుకెళ్ళి పోలీసులు ములాఖాతులో కలవనివ్వలేదంట. ఏంటంటే చెప్తానే ఉంటారు. ఇక జనాలు నవ్వుతారు సార్. జనాలు నవ్వుతారు, చూసుకోండి. జనాలు నవ్వుతారు. సెక్షన్ 30 ఉంది. సెక్షన్ 30 ఉంది. అక్కడ పోలీసులు ఫస్ట్ టైం సెక్షన్ 30 పెట్టి పోలీసులు పర్మిషన్ ఉన్నప్పుడు మీరు ఎలా వెళ్తారు? అసలు పదుల సంఖ్యలో ప్రజలను ఇబ్బందులు పెట్టుకున్నారు. మీరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? మీరు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీ వలన ఇబ్బంది పడుతుంది ప్రజలు. ఆ సంగతి గమనించండి. అదే ప్రజలు మీకు ఓటేయాలి రేపు. అదృష్టిలో పెట్టుకోండి. మీకు లక్ష్మణ్ గారు ఉందిలేండి అబ్బాయి. ఇక ప్రజాభిమానం యొక్క జగన్మోహన్ రెడ్డి గారి తప్ప ఇంకెవరికి లేదు. మేము చూడలేదు. ఇక ఈ దేశంలో ఎవరికి లేదంట. మీకు ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే ఎవరికి లేదు. ఈ రకమైనటువంటి బల ప్రదర్శన చేయడం ఎవరికి లేదు. ఎవరికి సాధ్యం కాదు కూడా. ఉప్పలక్ష్మణ్ గారు పబ్లిక్ డిస్టర్బెన్స్ చేస్తే ఎలాగ క్వశ్చన్ చేస్తాం? పబ్లిక్ ని ఇబ్బంది పెడితే మేము ఎలాగో క్వశ్చన్ చేస్తాం. పబ్లిక్ డిస్టర్బెన్స్ గా పబ్లిక్ ఏంటి పబ్లిక్ ఒప్పుకున్నది? ఏది మీరు రప్పరప్ప బ్యాచ్ ఒప్పుకున్నారా? మీరు రప్పరప్ప బ్యాచ్ ఒప్పుకుంటే అందరూ ఒప్పుకున్నట్టేనా? ఏం మాట్లాడతారు? ఎప్పుడు చూడు. సరే లక్ష్మణ్ గారు చెప్తారు వినండి.